హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన రాయన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీరు ఈ మూవీని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేసేయండి. అండ్ వీడియోని కంటిన్యూ చేస్తున్న మిగిలిన అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీలో ఎవరికైనా మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఫస్ట్ చైల్డ్హుడ్ స్టోరీ. రాయన్కి 2 తమ్ముళ్ళు ఉంటారు. ఒకడి పేరు ముత్తు, రెండోవాడు మాణిక్యం. ఒకరోజు రాత్రి రాయన్ తల్లి మరో ఆడపిల్లకి జన్మనిస్తుంది. రాయన్కి కూడా తనకు ఒక చెల్లి ఉంటే బాగుండని ఆశ. తన ఆశ నెరవేరడంతో రాయన్ తన చెల్లిని చూస్తూ ఆనందపడతాడు. కట్ చేస్తే పాపకు పేరు పెట్టాలని రాయన్ పేరెంట్స్ పూజారిని పిలిపిస్తారు. కానీ రాయన్ మాత్రం నా చెల్లికి నేనే పేరు పెడతానని దుర్గా అని పేరు పెడతాడు. ఒకరోజు రాయన్ పేరెంట్స్ టౌన్కి వెళ్ళి వస్తామని, వచ్చే వరకు తమ్ముళ్ళని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని రాయన్కి చెప్పి టౌన్కి వెళ్ళిపోతారు. ఒకరోజు అవుద్ది, 2 రోజులు అవుద్ది, కానీ వాళ్ళు మాత్రం ఇంక తిరిగి రారు. రాయన్ వాళ్ళ అమ్మా నాన్న కోసం ఎదురు చూసి వాళ్ళు రాకపోవడంతో తన చెల్లిని ఎత్తుకుని తమ్ముళ్లతో కలిసి రాత్రి సమయంలో పూజారి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న ఇంటికి రాలేదని పూజారికి చెప్తాడు. దానికి పూజారి, వాళ్ళకేం అయ్యుండదులే, రేపు ఉదయం ఒక మనిషిని టౌన్కి పంపించి వాళ్ళ గురించి కనుక్కోమని చెప్తాను, ఈ రాత్రికి మీరిక్కడే పడుకోండి అని చెప్తాడు. ఇక ఆ పిల్లలు అక్కడే నిద్రపోతారు. కానీ ఆ పూజారి మాత్రం 15,000కి ఆ పాపని అమ్మేయాలని వేరే వాడితో ప్లాన్ వేస్తుంటాడు. ఆ మాటలు విన్న రాయన్ తన చెల్లి తమ్ముళ్లతో అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ పూజారి ఇంట్లోకి వచ్చి రాయన్ దగ్గరున్న పాపను లాగేసుకుని రాయన్ని తోసేస్తాడు. పక్కనే కత్తి ఉండడంతో రాయన్ పూజారిని చంపి తన చెల్లిని తీసేసుకుంటాడు. ఆ తర్వాత లారీ ఎక్కి ఆ ఊరు నుండి తప్పించుకుని వేరే ఊరికి వచ్చేస్తారు. లారీని అన్లోడ్ చేస్తున్నప్పుడు క్లీనర్ వాళ్ళని చూసి, ఎవర్రా మీరు, ఎప్పుడెక్కారు అని అరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ రాయన్ మాత్రం కత్తి బయటికి తీసి, మా దగ్గరకు వస్తే చంపేస్తా, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటాడు. ఆ లారీ డ్రైవర్ శేఖర్ ఆ పిల్లల్ని తీసుకెళ్లి టీ ఇప్పిస్తాడు. ఆ తర్వాత శేఖర్ రాయన్తో, మీకు ఈ ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అసలే చిన్న పిల్ల కూడా ఉంది కదా, ఎలా బతుకుతారని అడుగుతాడు. దానికి రాయన్, నాకేదైనా పని ఇప్పించండి, ఇక్కడే పని చేసుకుంటూ ఉంటానని అంటాడు. రాయన్ ప్రతి నెలా తన జీతంలో కొంచెం డబ్బుని శేఖర్కి ఇస్తూ తన తమ్ముళ్ళు చెల్లి బయట పడుకోకూడదు, ఏదైనా హౌస్ ఉంటే చూడమని శేఖర్ని అడుగుతాడు. హౌస్ చూసేంత వరకు వాళ్ళు శేఖర్ లారీలోనే ఉంటారు. కొన్ని డేస్కి శేఖర్ ఆ పిల్లల కోసం ఒక హౌస్ని చూస్తాడు. రాయన్ తన తమ్ముళ్ళకి చెల్లికి తానే అమ్మా నాన్నగా ఉండి పెంచి పెద్ద చేస్తాడు. కట్ చేస్తే సుమారు 20-25 ఇయర్స్ గడిచిపోతాయి. ప్రస్తుతం రాయన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని నడుపుతుంటాడు. లాస్ట్ వాడు మాణిక్యం కాలేజీలో చదువుతుంటాడు. దుర్గ చదువు మానేసి ఇంటి పనులు చేస్తుంటుంది. కానీ ముత్తు మాత్రం కాస్త బేవర్స్ అన్నమాట. తాగడం, తిరగడం, ఎవడొకటితో గొడవ పడడం. సో రాయన్ అప్పుడప్పుడు ముత్తుని మందలిస్తూ, ఎందుకురా ఇలా చేస్తున్నావని అరుస్తుంటాడు. రాయన్ నడిపే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగా రన్ అవుతుంటుంది. సో ఆ షాప్ని ఎలాగైనా తనకి అమ్మేలా మాట్లాడమని జగన్ అనే వ్యక్తి బార్లో శేఖర్తో మాట్లాడుతుంటాడు. ఈ విషయం కానీ వాళ్ళకి తెలిస్తే నీకు మామూలుగా ఉండదు, అసలే ఈ టైంకి ఆ ముత్తు బార్కి వస్తాడు, వాడు ఏ మూడ్లో వస్తాడో కూడా మనకు తెలియదు, సో నీ ఆలోచన మానుకో అని శేఖర్ జగన్తో అంటాడు. కట్ చేస్తే అదే టైంకి ముత్తు బార్లోకి వచ్చి శేఖర్ అన్న పక్కన కూర్చుంటాడు. ఇక జగన్ ముత్తుతోటి, మీ షాప్కి ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తానని బేరం మాట్లాడతాడు. కానీ షాప్ని అమ్మేయడం అంటే ముత్తుకు అసలు ఇష్టం ఉండదు. సో కొన్ని కోట్లలో డబ్బు ఇవ్వమని ముత్తు కాస్త వెటకారం చేస్తాడు. దానికి జగన్కి కోపం వచ్చి, అసలు మీతో మాట్లాడాల్సిన పనే లేదు, నేను దొరయ్య అన్నతోనే మాట్లాడుకుంటానని అంటాడు. ఇక ముత్తుకి కోపం వచ్చి బీర్ బాటిల్తో జగన్ తలని పగలగొడతాడు. కట్ చేస్తే ముత్తు అండ్ మేఘన ఇద్దరూ లవ్లో ఉంటారు. ముత్తు వేరే అమ్మాయితో వేషాలేస్తున్నాడని మేఘన బార్లోకి వచ్చి ముత్తుతో గొడవపడి వెళ్తుంది. మరోవైపు మాణిక్యం తన కాలేజ్లో కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడతాడు. ఆపోజిట్గా ఎమ్మెల్యే కొడుకు కూడా నిలబడతాడు. మాణిక్యాన్ని పోటీ నుంచి తప్పుకోవాలని ఎమ్మెల్యే కొడుకు తన ఫ్రెండ్స్తో అటాక్ చేస్తాడు. మాణిక్యం మాత్రం వాళ్ళందరినీ కొట్టేస్తాడు. మేఘన ఈవినింగ్ టైంలో రాయన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి, ముత్తు మీదే నా ప్రాణాలన్నీ పెట్టుకున్నా, వాడేమో వేరే అమ్మాయిలతో వేషాలేస్తున్నాడు, మీరే వాడికి అర్థమయ్యేలా చెప్పాలని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోద్ది. కాసేపటి తర్వాత ముత్తు షాప్కి వస్తాడు. ఇక రాయన్ ముత్తుని పిలిచి, ఏంట్రా అమ్మాయిలతో వేషాలేస్తున్నావంట, మేఘన లాంటి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదు, సో బుద్ధిగా తనతోనే ఉండమని అరుస్తాడు. ఇక షాప్ క్లోజ్ చేసి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ శేఖర్ రాయన్ ఇంటి దగ్గరికి వచ్చి, బార్లో ముత్తు జగన్ అనేవాడి తల పగలగొట్టాడు, ఒకసారి మనం దురయ్య అన్నని కలిసి వస్తే మంచిదని అంటాడు. దానికి రాయన్ కూడా సరే అని ఇద్దరూ దురయ్య అన్న ఇంటి దగ్గరికి వెళ్తారు.
ఈ దురై రాయన్ ఉన్న ఏరియాలో ఒక పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. ఈ కథలో ఇద్దరు విలన్ టైప్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒకరు దురై అయితే మరొకరు సేతు. దురై సేతు ఫాదర్ని చంపేస్తాడు. కానీ ఆ తర్వాత సేతుతో ఎవరి బిజినెస్లు వాళ్ళు చూసుకుందాం, గొడవలు వద్దని ఏదో అగ్రిమెంట్ చేసుకుంటాడు. సో అప్పటినుంచి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు అంతగా జరుగుతుండవు. కానీ తండ్రిని చంపాడనే పగ మాత్రం సేతులో అలానే ఉంటది. సేతు గాని గొడవకు దిగితే వెంటనే సేతుని లేపేయాలని దురై కూడా వెయిట్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగితే దాన్ని కారణంగా చేసుకుని రెండు గ్యాంగ్స్ని లేపేయాలని ఏసీపీ కూడా వెయిట్ చేస్తుంటాడు. ఇక రాయన్ దురై అన్నని కలిసి జరిగిందంతా చెప్తాడు. మీ ముత్తుగాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టు. నా మనసు ఎప్పుడూ ఒకేలా మంచిగా ఉండదు కదా. 10 సంవత్సరాల క్రితం నువ్వు కూడా ఒకరిని తెచ్చావు. అప్పుడు నీకు అర్థమయ్యేలాగా చెప్పా. అప్పటినుంచి నువ్వు సరిగ్గా ఉన్నావు కదా. నిన్ను ఆ టైంలోనే నా దగ్గరికి పనికి రమ్మన్నా, కానీ నువ్వే రాలేదు. సర్లే, ఈసారి కూడా వాడిని నీ మొహం చూసి వదిలేస్తున్నానని దురై అన్న అంటాడు. ఇక రాయన్ అండ్ శేఖర్ అన్న అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఆ టైంలో దురై మనిషి ఒకడు రాయన్ని డాష్ ఇచ్చిందే కాకుండా ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా అని రాయన్ కాలర్ పట్టుకుంటాడు. అదే టైంలో దురై వాడిని చూసి తన దగ్గరికి పిలిచి, కొత్తగా నా దగ్గర పనిలో జాయిన్ అయినట్టున్నావు, వాడితో మాత్రం పెట్టుకోకు, కాస్త జాగ్రత్తగా ఉండని చెప్తాడు. కట్ చేస్తే జగన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ముత్తుని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. దుర్గ ఆ విషయం రాయన్కి చెప్పడంతో ఇక రాయన్ అండ్ శేఖర్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. ఎస్ఐ రాయన్తో, ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఫైల్ చేయలేదు, అయినా ఎన్నిసార్లు వీడిని నీ మొహం చూసి వదిలేయాలి? నేను ఈసారి ఏం చేయలేను. వీడేగా ముందు వాడిని కొట్టింది. సో వెళ్ళి కంప్లైంట్ వాపస్ తీసుకునేలా జగన్ని ఒప్పించమని అంటాడు. ఇక రాయన్ అండ్ శేఖర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జగన్ దగ్గరికి వెళ్తారు. రాయన్ జగన్ని కలిసి కేసు వాపస్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ జగన్ మాత్రం, నా ఆస్తి అంతా ఖర్చైనా పర్లేదు, మీ ముత్తుగాన్ని మాత్రం జైల్లోనే ఉంచేలా చేస్తానని అంటాడు. రాయన్కి బాగా కోపం వచ్చి, ముత్తు అసలు జైల్లోనే ఉండడు. కేసు వెనక్కి తీసుకోకపోతే నేను నిన్ను చంపేసి జైలుకు వెళ్తా. సో నీ ప్రాణం నీకు కావాలి అంటే నేను స్టేషన్కి వెళ్లేలోపు కేసు వాపస్ తీసుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక జగన్ కూడా భయపడి కేసు వాపస్ తీసేసుకుంటాడు. ఆ తర్వాత రాయన్ ముత్తు మీద బాగా కోపడి, ఇంట్లో నీకో తమ్ముడు చెల్లి ఉన్నారు, అదైనా గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచి కాస్త బాధ్యతగా ఉండమని అరుస్తాడు. ఆ మాటలకు ముత్తు కాస్త బాధపడి బార్కి వెళ్లి బాగా తాగుతుంటాడు. మేఘన మాణిక్యంతో, మీ పెద్దన్న ఎందుకు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు మొహం అలా పెట్టుకుని ఉంటాడు, కనీసం నవ్వడా అని అంటది. దానికి మాణిక్యం, సాయంత్రం కల్లా ఇంటికొస్తామని చెప్పి వెళ్ళిన అమ్మా నాన్న అసలు తిరిగే రాలేదు. వాళ్ళని ఎవరైనా చంపేశారా, లేదా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేదా మమ్మల్నే వద్దనుకుని వెళ్ళిపోయారో కూడా తెలీదు. ఆ రోజు నుండి మా అన్నే మాకు అమ్మా నాన్నయ్య పెంచాడు. అదంత ఈజీ అనుకుంటున్నావా? చాలా కష్టమైన పని. కానీ దుర్గతో మాట్లాడేటప్పుడు మాత్రమే కాస్త సంతోషంగా ఉంటాడని మాణిక్యం చెప్తాడు. అప్పుడు మేఘన, అయితే మీ చిన్నన్న కన్నా మీ పెద్దన్న అంటేనే నీకు ఇష్టమా అని అడుగుద్ది. దానికి మాణిక్యం, రాయన్ అన్న అంటే నాకు గౌరవం, మనం మన నాన్నకి రెస్పెక్ట్ ఇస్తాం కదా, అలా అన్నమాట. కానీ ముత్తు అన్న నాకు మంచి ఫ్రెండ్ లాంటివాడు, మేమిద్దరం బాగా క్లోజ్, ముత్తు అన్న నా కోసం ఏదైనా చేస్తాడని చెప్తాడు. కట్ చేస్తే పోలీసులు కాలేజీకి వెళ్లి మాణిక్యంని కారులో ఎక్కించి పోటీ నుండి తప్పుకుంటున్నట్టు కాలేజీలో అనౌన్స్ చేయమని బెదిరిస్తారు. అంటే ఆపోజిట్గా నిలబడింది ఎమ్మెల్యే కొడుకు కదా, వాడే అలా చేయిస్తాడు. ఇక మాణిక్యం సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిందంతా రాయన్కి చెప్పి సపోర్ట్గా కాలేజీకి రమ్మంటాడు. కానీ రాయన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటాడు. నలుగురిని తీసుకెళ్లి ఆ మ్యాటర్ నేను చూసుకుంటాలే అన్నా అని ముత్తు అంటాడు. అప్పుడు రాయన్ కోపంగా చూడడంతో ముత్తు కూడా సైలెంట్ అయిపోతాడు. అప్పుడు రాయన్ మాణిక్యంతోటి, రేపు కాలేజీలో పోటీ నుండి తప్పుకుంటున్నానని అనౌన్స్ చేయి. కాలేజీలో మొదలైన ఈ పాలిటిక్స్, రౌడీయిజం, గూండాయిజం అంటూ నిజమైన పాలిటిక్స్కి దారితీస్తుంది. అదొక పెద్ద వల లాంటిది. దాంట్లో ఇరుక్కుంటే ఏదో ఒక రోజు రోడ్డు మీద శవమై తేలడం తప్ప వేరొక ఫలితం ఉండదు. అసలు మనం ఆ వలలోనే చిక్కుకోవద్దు. వెళ్ళి రేపు వాపస్ తీసుకుంటున్నానని అనౌన్స్ చేయమని చెప్తాడు. రాయన్ అలా మాట్లాడడంతో మాణిక్యం చాలా బాధపడతాడు. ముత్తు మాణిక్యాన్ని బయటకు తీసుకెళ్లి, ఎందుకురా అన్నతో చెప్పావు, నాకే చెప్పుండొచ్చు కదా, నేను ఈ విషయాన్ని చూసుకునేవాన్నని అంటాడు. ఇక చేసేదేం లేక మాణిక్యం పోటీ నుండి తప్పుకుంటాడు. కట్ చేస్తే ఒకరోజు రాత్రి సేతు తన సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్తుంటే కొంతమంది రౌడీలు సేతు కార్ మీద అటాక్ చేస్తారు. కానీ సేతు అండ్ తన మనుషులు అటాక్ చేసిన వాళ్ళలో కొంతమందిని చంపేస్తారు, మరికొంతమంది పారిపోతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మనుషులను పంపింది ఏసీపీనే. సేతు అండ్ దురై గొడవ పడితే అందరినీ వేసేయాలని ఏసీపీ ఎదురు చూస్తుంటాడు. కానీ వాళ్ళు ఎంతకీ గొడవ పడకపోవడంతో ఏసీపీనే కొంతమంది క్రిమినల్స్కి డబ్బిచ్చి సేతు మీద అటాక్ చేపిస్తాడు. ఆ తర్వాత సేతు నుండి తప్పించుకుని వచ్చిన క్రిమినల్స్ని కూడా ఏసీపీ చంపేస్తాడు. అసలు ఏసీపీ ఎందుకు ఇలా చేస్తాడంటే, ఏసీపీ ఫాదర్ ఒక నిజాయితీ గల సబ్ ఇన్స్పెక్టర్. అయితే ఆయన్ని ఈ ఏరియాలో ఉండే రౌడీలే కాల్చి చంపేస్తారు. సో ఏసీపీ ఏరియా మొత్తంలో ఏ రౌడీ లేకుండా చేయాలని ఫిక్స్ అవుతాడు.
ఏసీపీ ప్లాన్ ఏంటంటే సేతు తెలివైన వాడవుతే అటాక్ చేసింది ఎవరిని ఎంక్వైరీ చేస్తాడు. ఒకవేళ మూర్ఖుడైతే అటాక్ చేసింది దురై మనుషులే అని ఫిక్స్ అయ్యి దురై మీద అటాక్ చేస్తాడు. ఇక ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయితే అందరినీ లేపేయొచ్చని ఏసీపీ ప్లాన్. ఏసీపీ అనుకున్నట్టుగానే తన మీద అటాక్ చేసింది దురై మనుషులే అని సేతు ఫిక్స్ అయ్యి దురైని లేపేయాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అబ్బాయితో దుర్గకి శేఖర్ అన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు కాస్త కట్నం కావాలని అనడంతో బ్యాంకులో ఉన్న సేవింగ్స్ అండ్ ఫుడ్ షాప్ కూడా దుర్గ పేరు మీదే రాసిస్తారని రాయన్ అంటాడు. అదే రోజు రాత్రి ముత్తు రాయన్ దగ్గరికి వెళ్ళి, ఏంటన్నా ఫాస్ట్ ఫుడ్ షాప్ను కూడా ఇచ్చేస్తానని చెప్పావు, మనమెలా బతకాలి, ఎంత కష్టపడి ఆ షాప్ను ఇక్కడి దాకా తీసుకొచ్చామని దురుసుగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న దుర్గ, మీరేం షాప్ పెట్టి కష్టపడలేదు కదా, అన్నే షాప్ పెట్టాడు, అన్నే కష్టపడ్డాడు, మరి అన్న షాప్ని అన్నే ఇస్తాడంటే మీకేంట్రా నొప్పేనే అంటది. అండ్ దుర్గ రాయన్తో, ముత్తు దురుసుగా మాట్లాడినా కూడా వాడు చెప్పింది నిజమే కదన్నా, షాప్ కట్నంగా ఇస్తేనే మ్యారేజ్ అవుద్దు అనుకుంటే నాకు అసలు ఆ మ్యారేజే వద్దు, షాప్ లేకుండా మీరెలా బతుకుతారని అంటది. వాళ్ళంటున్న మాటల్ని విన్న రాయన్ ఇక పైకి లేచి, ఈ ఊరొచ్చినప్పుడు నా దగ్గర ఏమైనా ఉన్నాయా, మీరందరూ బాగా పెద్దళ్ళయ్యారుగా, ఏదైనా మాట్లాడతారులే వెళ్ళండి అని అందరినీ పంపించేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేఘనా ఫాదర్ వీధిలో వెళ్తున్న ముత్తు దగ్గరికి వెళ్ళి, నీ చెల్లికి గవర్నమెంట్ జాబ్ అండ్ డీసెంట్ పెళ్లి కొడుకుని తెస్తారు, నా కూతుర్ని మాత్రం నీలాంటి రౌడీవాడికి ఇవ్వాలా, నా కూతుర్ని వదిలేసేయని గొడవ పడతాడు. ముత్తుకి అసలే టెంపర్ ఎక్కువ కదా. ఇక ఆ మాటల్ని విన్న తర్వాత మేఘనా ఫాదర్ని ముత్తు వీధిలోనే కొడతాడు. అదే రోజు రాత్రి ముత్తు బార్లో డ్రింక్ చేస్తుంటాడు. అదే బార్లో దురై మనుషులు కూడా డ్రింక్ చేస్తుంటారు. దురై మనుషుల్ని లేపేయమని సేతు అదే బార్కి తన మనుషుల్ని కూడా పంపిస్తాడు. ఇంకాసేపు ఆగితే గొడవ అవుద్ది అనే టైంకి మేఘన బార్లోకి వచ్చి, మా నాన్నని కొడతావా అని ముత్తుతో గొడవపడి కొట్టు వెళ్తుంది. పక్కనే ఉన్న దురై మనుషులదంతా చూసి నవ్వుతారు. ముత్తు అసలే మందులో ఉన్నాడు కదా, వాళ్ళ నవ్వుకి ముత్తుకి కొంచెం కాలి, అసలే మందులో ఉన్నా, నన్ను అసలు గెలకొద్దు, అందరినీ పొడిచిపారు దుబ్బుతా ఉంటాడు. ఇదంతా పోలీసులు దూరం నుంచి గమనిస్తుంటారు కానీ ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదని డిసైడ్ అవుతారు. ఇక దురై మనుషులకి ముత్తుకి మాటామాటా పెరిగి అందరూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కొట్టుకుంటుంటే అదే కరెక్ట్ టైం అని సేతు మనుషులు కూడా దురై మనుషుల మీద అటాక్ చేస్తారు. 10 నిమిషాల్లో బారంతా అల్లకల్లోలమవుద్ది. ముత్తు అందరినీ కొట్టి మొత్తాన్ని పొడి చేస్తాడు. అండ్ ముత్తుకి కూడా బాగా దెబ్బలు తగులుతాయి, ముత్తును కూడా పొడుస్తారు. ఆ గొడవంతా ముగిసిపోయిన తర్వాత ఇక ముత్తు బార్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. చాలా లేట్ అయిపోయి బాగా వర్షం పడుతున్నా కూడా ఇంకా ముత్తు ఇంటికి రాకపోవడంతో రాయన్ మాణిక్యాన్ని బార్ దగ్గరికి పంపించి తను మార్కెట్కి వెళ్లి ముత్తు కోసం వెతుకుతుంటాడు. కట్ చేస్తే ఏసీపీ బార్లోకి వచ్చి చచ్చిన రౌడీలందరినీ చూస్తాడు. ఒకడు బతికి ఉండడంతో అంజీ అనే పోలీస్ ఆఫీసర్ ఏసీపీతో, సార్ వీడింకా బతికే ఉన్నాడు, వీడెవడో మీకు తెలుసా, మనం వెంటనే అంబులెన్స్ని పిలుద్దామని అంటాడు. దానికి ఏసీపీ, వాడేం పుణ్యాత్ముడు కాదు కదా, వాడు కూడా రౌడీయేగా, చంపేసేయని అంటాడు. ఆ తర్వాత ఇక అంజీ వాణ్ణి చంపేస్తాడు. ఇక ఏసీపీ బార్ నుండి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తుంటే తన ఎదురుగా ముత్తు తనకు తగిలిన దెబ్బల వల్ల చెత్త కుప్ప మీద పడడం చూస్తాడు. ముత్తు సేతు గ్యాంగ్ మెంబర్ ఏమో అని ఏసీపీ అంజీని పిలిచి ముత్తుని ఒక ఫోటో తీసి పెట్టమని చెప్తాడు. ఇక అంజీ వెళ్ళి కింద పడి ఉన్న ముత్తు ఫోటోని తీసేసుకున్న తర్వాత పోలీసులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కాసేపటి తర్వాత దుర్గా రాయన్కి కాల్ చేసి మాణిక్యం అన్న ముత్తుని ఇంటికి తెచ్చాడని చెప్పడంతో రాయన్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ముత్తు దెబ్బలతో పడుకుని ఉంటే దుర్గా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటది. అప్పుడు ముత్తు, నేనొక్కనే 10 మందిని పరిగెత్తించి కొట్టారని గొప్పలు చెప్తుంటాడు. ఇంట్లో తిని కూర్చోక ఎందుకురా నీకు గొడవలని రాయన్ ముత్తుని కొడతాడు. అప్పుడు ముత్తు, నేనేం కావాలని కొట్టానా, వాళ్ళే నన్ను రెచ్చగొట్టారని చెప్తాడు. శేఖర్ అన్నప్పుడు రాయన్కి కాల్ చేస్తే మళ్ళీ చేస్తానన్నా అని చెప్పి రాయన్ కాల్ పెట్టేస్తాడు. కానీ శేఖర్ అన్న వెంటనే దుర్గకి కాల్ చేసి, బార్లో ఎవరో దురై అన్న కొడుకుని చంపేశారు, బయటంతా గొడవలుగా ఉన్నాయి, సో ఎవరూ బయటికి రాకుండా ఉండండి అని చెప్తాడు. బార్లోనే ముత్తు కూడా గొడవ పడ్డాడు కదా, సో వాడి వల్లే ఏదైనా అయ్యుండొచ్చని, ఎప్పుడు ఇంటి మీదకి ఏదొక గొడవ తెస్తావేంట్రా అని దుర్గ ముత్తు మీద బాగా కోపడుద్ది. అప్పుడు ముత్తు, నాకేం తెలుసు, నేను బాగా మత్తులో ఉన్నాను, ఎవరు కొడుకో నాకు ఎలా తెలుస్తుందని అంటాడు. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో, దురై అన్న ముత్తుని ఏం చేస్తాడో అని అందరూ చాలా భయపడిపోతూ నిశ్శబ్దంగా నిలబడతారు. వాళ్ళందరి సైలెన్స్ని బ్రేక్ చేస్తూ రాయన్కి దురై కాల్ చేసి, తెల్లవారేలోగా మర్యాదగా నీ తమ్ముని తెచ్చి అప్పగించు, లేకపోతే నా మనుషులందరూ నీ ఇంట్లోకి దూరి అందరినీ లేపేస్తారని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే దురై ఇంట్లో పవర్ పోతుంది. జనరేటర్ వేద్దామని దురై మనుషులు బయటికి వెళ్తే వాళ్ళ అరుపుల శబ్దాలు తప్ప వాళ్ళెవ్వరూ తిరిగి వెనక్కిరారు. రాయన్ తన తమ్ములతో దురై మనుషుల్ని చంపుతూ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇక రాయన్ దురై కళ్ళ ముందే దురై మనుషులందరినీ లేపేస్తాడు.
తనని కూడా రాయన్ వదలడని దురైకి అర్థమై, చిన్నప్పటి నుండి నీకోసం నేనెంతో చేశా, ఆ కృతజ్ఞతతో అయినా నన్ను వదిలేయని దురై రాయన్ని అడుగుతాడు. నా ప్లేస్లోనే నువ్వు ఉంటే వదిలేయవు గాని రాయన్ దురైని కూడా చంపేస్తాడు. ఇక రాయన్ తన తమ్ములతో ఇంటికి వచ్చేస్తాడు. రాయన్ ముత్తుని లాగి గోడకి అదిమి, నువ్వు గాని నా తమ్ముడివి కాకుండా ఉంటే నిన్ను కూడా ఈరోజు చంపేసేవాన్నని కోప్పడతాడు. నిజానికి రాయన్ దురైతో సహా దురై మనుషులందరినీ చంపేస్తాడు కదా. ఆ ఫైట్ జరగక ముందే పవర్ పోతుంది. అండ్ దురై కూడా తన ఇంటి ఆడవాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్తాడు. సో దురైని చంపింది రాయనే అని ఎవరికీ తెలియదు. తెల్లవారిన తర్వాత అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారంటే, దురై మీద సేతుకి పగ ఉంది కాబట్టి సేతునే దురైని చంపేశాడని అందరూ అనుకుంటారు. కానీ సేతుకి తెలుసు కదా తను చంపలేదని. దురై లాంటి పవర్ఫుల్ పర్సన్ని లేపేశారంటే ఏదో పెద్ద గ్యాంగ్ పనే అయ్యుంటది. సో దురైని చంపిన వాళ్ళని కనిపెట్టాలి, లేకపోతే ఏదో ఒక రోజు మన గ్యాంగ్ కూడా ప్రమాదంలో పడదని సేతు తన మనుషులందరికీ ఆ పని అప్పగిస్తాడు. మరోవైపు రాయన్ తన చెల్లి పెళ్లికి డబ్బు చూసుకుంటుంటాడు. కానీ పెళ్లికి ఇంకా 5 లక్షలు కావాల్సి ఉంటుంది. పక్కనే ముత్తు తింటూ కూర్చుని ఉండి, ఎలాగూ దురై అన్నను లేపేశాం కదా, వాడి బిజినెస్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, వాటిని మనం టేక్ ఓవర్ చేద్దామని అంటాడు. ముత్తు మాటలకి రాయన్కి బాగా కోపం వచ్చి ముత్తు మీద బాగా కోపడతాడు. అసలు అలాంటి జీవితమే మనకొద్దు, మనకి డబ్బు అవసరమే, అది నువ్వు తీసుకుని రాగలవా? ఆ దురైని చంపింది సేతుయే అని అందరూ అనుకుంటున్నారు. కానీ మనమే దురైని చంపేశామని వాళ్ళెక్కడ కనిపెట్టేస్తారేమో అని భయంతో నిద్ర కూడా పట్టట్లా. నువ్వెలా ప్రశాంతంగా తింటున్నావురా అని ముత్తుని బాగా తిడతాడు. రాయన్ మాటలకి ముత్తు బాగా ఫీల్ అయ్యి తినకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాయన్ బార్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ముత్తునే దురై అన్న కొడుకుని చంపాడని నువ్వు దురై అన్నకి చెప్పావని నాకు తెలుసు, బట్ ఇంకెవరడిగినా కూడా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అంటాడు. దానికి బార్ షాప్ ఓనర్, లేదు రాయన్, నేను ఎవరికీ చెప్పను, పోలీసులు కూడా ఏందాకే నన్ను అడిగారు, కానీ నేను వాళ్ళకు కూడా చెప్పలేదని అంటాడు. కానీ సేతు మనిషి ఒకడు దురైని చంపేసింది రాయనే అని కనిపెట్టేస్తాడు. ఇక సేతు మనిషి గురు రాయన్కి కాల్ చేసి, సేతు అన్న నిన్ను పిలుస్తున్నాడు, రేపు ఉదయం వచ్చేయి, లేకపోతే మేమొచ్చి తీసుకెళ్లాల్సి వస్తుందని అంటాడు. గొడవలని పెద్దవి చేసుకోకూడదని రాయన్ వెళ్లి సేతుని కలుస్తాడు. అప్పుడు సేతు రాయన్తో, దురై అన్నని ఎలా చంపారా, ఒక్కడివే చంపావా లేదా గుంపుగా వెళ్లి చంపావా అని క్యూరియస్గా అడిగి నా గ్యాంగ్లో చేరిపోమ్మని అంటాడు. కానీ రాయన్ ఏం తెలియనట్టు మాట్లాడుతూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, నేను మీ గ్యాంగ్లో చేరినా కూడా మీకేం యూజ్ ఉండదు, నన్ను వదిలే అన్నా నేను వెళ్తానని అంటాడు. కానీ సేతు మాత్రం, నువ్వు దురై అన్ననే వేసేసావు, నిన్నెలా వదిలేయాలరా, నువ్వు నా దగ్గర పని చేయని నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నానని అంటాడు. దానికి రాయన్ ఒక చూపు చూసి, ఒకవేళ మీరన్నట్టు నేనే దురై అన్నని చంపేసుంటే మిమ్మల్ని చంపేయడం నాకు పెద్ద లెక్కేం కాదు కదా, నేనైతే దురై అన్నని చంపలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సేతు తన మనిషి గురువుతో, రాయన్ బతుకుంటే మనతో ఉండాలి, లేదంటే అసలు బతికుండకూడదని అంటాడు. కట్ చేస్తే రాయన్ శేఖర్ అన్నతో, మేమే దురైని చంపేశామని సేతుకి తెలిసిపోయింది, ఈ ఊర్లో ఉండడం ఎంతవరకు సేపో అర్థం అవట్లేదని అంటాడు. కానీ నెల రోజుల్లో చెల్లి పెళ్లి పెట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్తావురా అని శేఖర్ అన్న అంటాడు. పెళ్లికి ఇంకా 5 లక్షలు అవసరం అవుతాయి కదా. సో రాయన్ ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అప్పు అడగడంతో ఆమె రేపిస్తాను రమ్మని చెప్తుంది. అదే రోజు రాత్రి రాయన్ పడుకుని ఉండగా దుర్గ రాయన్ పక్కన కూర్చుని, మనం ఉన్న పరిస్థితుల్లో నాకు పెళ్లి వద్దన్నా, అసలే డబ్బు కూడా లేదు కదా అని అంటది. దానికి రాయన్, మన ఇంట్లో 4 ఉంటున్నాం, ఏదో వచ్చాం పని చేసుకుని తింటున్నామంటే మన జీవితాలకు అర్థమే ఉంది, నీకు పెళ్ళై పిల్లలు పుట్టి మనందరం ఒక కుటుంబంగా మారినప్పుడే మన జీవితాలకి అర్థం ఉంటుందని అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి రాయన్ 5 లక్షలు తీసుకుని అప్పిచ్చిన ఆమె షాప్ దగ్గర నుంచి ఇంటికి వస్తుంటాడు. అయితే సేతు మనుషులు కాపు కాసి రాయన్ని చంపారని చూస్తారు. కానీ రాయనే అందరినీ చంపేస్తాడు. రాయన్ ఇక శేఖర్ అన్నని కలిసి జరిగిందంతా చెప్పి, వాళ్ళైతే మనల్ని ఇంక అసలు వదలరు, సో నేనే వాడిని లేపేస్తానని అంటాడు. దానికి శేఖర్ అన్న, సేతుని చంపడం అంత ఈజీ కాదురా అని అంటాడు. ఆ విషయం నాకు తెలుసన్నా, ప్లాన్ చేసే సేతుని చంపుతానని రాయన్ అంటాడు. అప్పటి నుండి రాయన్ ఇక సీక్రెట్గా సేతుని ఫాలో అవుతుంటాడు. సేతు మనుషుల్ని ఎవరో చంపారని ఏసీపీకి తెలుస్తుంది. ఇది వేరే గ్యాంగ్ వాళ్ళు చేసిన పని కాదు, ఎవడో కొత్తోడే ఈ పని చేశాడని ఏసీపీకి అర్థమై ముత్తు మీద డౌట్ వచ్చి ముత్తుని అబ్జర్వ్ చేయడానికి వెళ్తే అక్కడ ఏసీపీకి రాయన్ కనిపిస్తాడు. ముత్తుని కాదు, వాడి అన్న రాయన్ మీద ఒక కన్నేసి ఉంచండి అని ఏసీపీ పోలీసులతో చెప్తాడు. మేఘన ముత్తుని కలిసి తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తుంది. అప్పుడు ముత్తు, చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాంలే అని చెప్తాడు. పెళ్ళైన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అండ్ చెల్లి పెళ్లికి కూడా చాలా డబ్బు కావాలని ముత్తు పని కోసం తిరుగుతుంటాడు. కానీ ఎక్కడా కూడా పని దొరకదు. కొన్ని డేస్ అలా గడిచిపోతాయి. కట్ చేస్తే ఇక తెల్లవారితే దుర్గ పెళ్లి అనంగా ఈ రాత్రికే సేతుని చంపేయాలని రాయన్ డిసైడ్ అవుతాడు. రాయన్ శేఖర్ అన్నతో, నువ్వున్నావనే ధైర్యంతో నేను వెళ్తున్నానన్నా, నేను తిరిగి రాకపోతే మాత్రం మీరే పెళ్లి చెల్లి బాగా చేయండి అని చెప్తాడు. సేతు తన సెకండ్ వైఫ్ దగ్గరికి ఎలాగో వస్తాడని రాయన్ మిడ్ నైట్ ఆ ఇంట్లోకి దూరతాడు.
రాయన్ సేతుని లేపేద్దామని వెళ్తే అక్కడ దుర్గని కట్టేసి ఉంటారు. రాయన్ షాక్ అయిపోయి తన చెల్లి కట్లు విడిపిస్తాడు. కట్ చేస్తే సేతు గ్యాంగ్ అందరూ రాయన్ని చంపడానికి రెడీగా ఉంటారు. రాయన్ తన చెల్లిని కాపాడుకుంటూ అందరినీ అడ్డుకుంటుంటాడు. దుర్గ కూడా అన్నకి హెల్ప్ చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తుంటది. కానీ అనుకోకుండా గురు ఆటోలో వచ్చి దుర్గని తీసుకెళ్లిపోతాడు. ఆటోని ఆపుదామంటే మిగిలిన రౌడీలందరూ రాయన్ని అడ్డుకుంటుంటారు. అదే టైంలో ముత్తు అండ్ మాణిక్యం కత్తులతో ఆ ప్లేస్కి వస్తారు. కానీ వాళ్ళు రాయన్ని చూసి షాక్ అయిపోయి ఆగిపోతారు. అప్పుడు ఒక రౌడీ సేతు అన్న లేపేయమంది వీణ్ణెరా, రాయన్ని చంపేయండని అంటాడు. ఒక్క క్షణం రాయన్కి ఏమీ అర్థం కాదు. సేతుకి నా తమ్ముళ్ళకి సంబంధం ఏంటి, వీళ్ళు నన్ను చంపడానికి రావడం ఏంటని షాక్ అయిపోతాడు. వాళ్ళిద్దరికీ కూడా సేతు రాయన్ని చంపడానికి పంపిస్తున్నాడని అక్కడికి వచ్చే వరకు తెలీదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని రాయన్ ముత్తు దగ్గరికి వెళ్తుండగా భయంలోనో షాక్లోనో ఏదైతేనే ముత్తు రాయన్ని పొడిచేస్తాడు. ఒకవేళ రాయన్ ఎక్కడ ముత్తుని పొడిచి చంపేస్తాడేమో అని మాణిక్యం రాయన్ని పొడిచి పారిపోతాడు. అప్పటికే రాయన్కి చాలా గాయాలయ్యి ఉంటాయి. అండ్ వీళ్ళ కత్తిపోట్లతో ఇంక కింద పడిపోతాడు. ముత్తు మాణిక్యం అక్కడి నుంచి పారిపోతారు. కాసేపు అయిపోయిన తర్వాత దుర్గా అక్కడికి వచ్చి రాయన్ని శేఖర్ అన్నతో కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కత్తిపోట్లు దిగాయి, పోలీసులు రావాలని డాక్టర్ అది ఇది అని కారణాలు చెప్తుంటే ముందు మా అన్నకి ట్రీట్మెంట్ చేసి బతికించు, లేకపోతే నిన్ను చంపేస్తానని దుర్గ డాక్టర్ మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తుంది. కానీ దుర్గకి గాని శేఖర్ అన్నకి గాని ముత్తు మాణిక్యంలే రాయన్ని పొడిచారని తెలీదు. దుర్గ శేఖర్ అన్నతో వెళ్ళి ముత్తు మాణిక్యంని తీసుకుని రమ్మని చెప్తుంది. అసలు ముత్తు అండ్ మాణిక్యం రాయన్ని చంపడానికి ఎందుకు వెళ్తారో ఇప్పుడు చూద్దాం. ముత్తు తనకు పని కావాలని తిరుగుతుంటాడు కదా. ఆ టైంలో సేతు ముత్తుని తన దగ్గరికి పిలిచి తన దగ్గర పనిచేయమని చెప్పి డబ్బిస్తుండేవాడు. రాయన్ ఎప్పుడూ ముత్తుని బాధ్యతగా ఉండమని తిడుతుండేవాడు కదా. కానీ సేతు మాత్రం ముత్తుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ సొంత తమ్ముడిలా ట్రీట్ చేసేవాడు. యాక్చువల్గా సేతు ముత్తుని కావాలని తన ట్రాప్లోకి లాగడానికి అలా బిహేవ్ చేసేవాడు. కానీ ముత్తుకి సేతు ప్లాన్ అర్థం కాక సేతు ట్రాప్లో పడిపోయి మా సొంతన్నే నన్ను ఇంతలా నమ్మలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను ఇంతలా నమ్ముతున్నావు, నీకోసం నేను ప్రాణాలైనా ఇస్తా అనే స్టేజ్కి వస్తాడు. రాయన్కి అసలు ఇదంతా ఏం తెలియదు. అండ్ ముత్తు మాణిక్యంని కూడా అప్పుడప్పుడు సేతు చెప్పే పనులకు తీసుకెళ్లేవాడు. సో అలా ఆ ప్రాసెస్లో ఒకరోజు రాయన్ని చంపడానికి వస్తారు. కానీ అక్కడికి వచ్చే వరకు వాళ్ళిద్దరికి కూడా తెలీదు సొంత అన్నని చంపడానికి సేతు వాళ్ళని పంపించాడని. కట్ చేస్తే సేతు గురువుని రాయన్ని చంపేశారా అని అడుగుతాడు. దానికి గురు ముత్తు మాణిక్యంలు వాడిని పొడి చేస్తుంటే మేము చూసాం, మేము వాడి చెల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్తారు. అయితే వాడి చెల్లేదని సేతు అడగ్గా కొంచెం సేపు మా దగ్గర ఉంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేశామని గురువు చెప్తాడు. అమ్మాయి ఎందుకు వదిలేశారా అని సేతు అంటుంటే అదే టైంకి ముత్తు అండ్ మాణిక్యం ఏడుస్తూ సేతు దగ్గరికి వచ్చి నువ్వు చంపమన్నది మా అన్నని, ఎందుకన్నా ఇలా చెప్పావని అంటారు. దానికి సేతు కన్నింగా మాట్లాడుతూ అతను మీ అన్నని నాకు తెలీదు, అందుకే నేను పంపించాను, అయినా అతను మీ అన్న అని తెలిసిన తర్వాత మీరు చంపకుండా వచ్చేయచ్చు కదరా అని అంటాడు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగైతేనేం పొడి చేశారు కదా, రేపు ఉదయం పెళ్లి పనులు ఉన్నాయి కదా, వెళ్ళి ఆ పనుల్లో ఉండండి అని సేతు ఇద్దరిని పంపిస్తాడు. ఇక ఇద్దరూ ఏడ్చుకుంటూ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. రాయన్ డెడ్ బాడీ దొరికితేనే వాడు చచ్చినట్టని ముందు రాయన్ డెడ్ బాడీ కనిపెట్టాలని సేతు డిసైడ్ అవుతాడు. ముత్తు అండ్ మాణిక్యం ఫంక్షన్ హాల్కి వెళ్ళి అన్నని పొడి చేశామేంట్రా అని కాస్త బాధతోటి ఇంకొంచెం భయంతోటి మాట్లాడుకుంటుంటే శేఖర్ అన్న అదంతా విని వెళ్ళి దుర్గకి మొత్తం చెప్పేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దుర్గ పెళ్లి మండపానికి రాకపోవడంతో అక్కడ గొడవైపోయి పెళ్లి ఆగిపోతుంది. ఇక ముత్తు అండ్ మాణిక్యం శేఖర్ అన్నని కలిసి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటన్నా, మా అన్న అండ్ దుర్గా కనిపించట్లేదని చెప్తారు. దానికి శేఖర్ అన్న మీరే కదరా మీ అన్నని పొడిచారని అంటాడు. శేఖర్ అన్నకి నిజం తెలిసిపోయిందని ముత్తు కత్తి తీస్తాడు. అప్పుడు శేఖర్ అన్న కత్తి దించరా అని ముత్తుని అరిచి మీ అన్న చావడ్రా, మీరే చస్తారు, మీ అన్నకి దొరికినా ఓకే క్షమిస్తాడేమో, కానీ దుర్గకు మాత్రం దొరక్కండి, ఇద్దరినీ చంపేస్తుందని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రాయన్ బతుకున్నాడని తెలిసి ఇక ఇద్దరూ భయంతోటి సేతు దగ్గరికి వెళ్తారు. అప్పుడు సేతు ఇంకేం చేయలేంరా, మీ అన్నని చంపేయాల్సిందే అని అంటాడు. దానికి వాళ్ళు కూడా ఓకే అని అంటారు. ఆ రోజు రాత్రి శేఖర్ అన్న రాయన్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. కానీ సేతు మనుషులు అతన్ని ఫాలో అవుతూ ఆ హాస్పిటల్కి చేరుకుంటారు. మాణిక్యం ముత్తుతో ఇంతకుముందు మన అన్న అని తెలియక చంపాలని వెళ్ళాం, కానీ ఇప్పుడు అన్న అని తెలిసి ఇదంతా చేస్తున్నాం, నాకెందుకు ఇదంతా కరెక్ట్గా అనిపించట్లేదు, మనం అన్నని కలిసి మాట్లాడితే ఇదంతా సర్దుకుంటుందని అంటాడు. దానికి ముత్తు కానీ అన్న మనం మాట్లాడే వరకు ఆగడరా, మనల్ని చంపేస్తాడు, ఇప్పుడు మనకు వేరే దారి లేదని అంటాడు. సేతు మనుషులు రాయన్ని చంపేయాలని అటాక్ చేస్తారు. కానీ శేఖర్ అన్న అండ్ దుర్గా చాలా కష్టపడి వాళ్ళందరినీ చంపేస్తారు.
వీళ్ళు కొడతారు అండ్ కొట్టించుకుంటారు, పొడిపించుకుంటారు, రక్తాలు కారిపోతాయి. బట్ ఫైనల్గా మాత్రం వాళ్ళందరినీ చంపేస్తారు. వాళ్ళ శవాలని సేతు ఇంటి ముందు వేలాడదీయమని రాయన్ చెప్పడంతో ఆ పని చేస్తారు. తన మనుషుల శవాలను చూసి సేతు స్టన్ అయిపోతాడు. అండ్ మాణిక్యం అండ్ ముత్తు కూడా భయపడిపోతారు. అదే రోజు రాత్రి దుర్గా అండ్ శేఖర్ కలిసి రాయన్ని వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. రాయన్ని ముత్తు అండ్ మాణిక్యమే పొడిచారని దుర్గ చాలా కోపంగా ఉంటుంది. ఆ సమయంలోనే సేతు మనిషి గురు దుర్గని రేప్ చేశాడని రాయన్కి తెలుస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చెల్లిని ఎలా చేశారని, దానికి కారణమైన ఏ ఒక్కడిని, ఆఖరికి తమ్ములను కూడా వదలకుండా చంపేయాలని రాయన్ మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కొన్ని డేస్ అలా గడిచిపోతుంటాయి. సేతు రాయన్ కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ముత్తుకి ఒక కొడుకు పుడతాడు. ఒకరోజు శేఖర్ అన్న రాయన్తో, మీ పగలు ఎక్కడిదాకా వెళ్తాయో తెలీదు, నేను వెళ్ళి నీ తమ్ములతో మాట్లాడనా అని అంటాడు. దానికి రాయన్, నన్ను పొడిచినందుకు కూడా నేను వాళ్ళని క్షమిస్తాను, కానీ ఆ రోజు ఒక్క క్షణం ఆగి ఉంటే దుర్గకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు, సో నేను వాళ్ళని వదలనని అంటాడు. శేఖర్ అన్న సేమ్ క్వశ్చన్ వెళ్ళి దుర్గను కూడా అడుగుతాడు. నాకు జరిగిన దానికైనా సరే నేను వాళ్ళని క్షమిస్తా, కానీ వాళ్ళు అన్నని పొడిచారు, దానికి మాత్రం వాళ్ళని నేను క్షమించనని అంటది. కొన్ని డేస్ అలా గడిచిపోతాయి. రాయన్ పూర్తిగా కోలుకుంటాడు. కట్ చేస్తే శేఖర్ అన్న సేతుని కలిసి, ఈ గురువుగారిని రాయన్ తీసుకురమ్మన్నాడు, వీడు దుర్గని పాడు చేశాడు, వీన్ని మాత్రం రాయన్ వదలడని చెప్తాడు. దానికి సేతు, ఆ రాయన్ గాడు ఏమైనా పెద్ద మగాడ, దమ్ముంటే ఇక్కడికి వచ్చి గురువుని చంపమని అంటాడు. ఆ టైంలో సేతు సెకండ్ వైఫ్ని రాయన్ కిడ్నాప్ చేశాడని సేతుకి తెలిసి ఇక సేతు సైలెంట్ అయిపోతాడు. శేఖర్ అన్న సేతుతో, మేము నీకు ఫోన్ చేస్తాం, ఈలోగా డిసైడ్ అయ్యి గురువుగాడిని మేము చెప్పిన ప్లేస్కి పంపించని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మాయిని టచ్ చేయొద్దని చెప్పాగారా అని సేతు గురువుని కొట్టి, దమ్ముంటే ఆ రాయన్ని చంపేసి తిరిగిరా అని గురువుని పంపించేస్తాడు. ఫైనల్గా గురువుని రాయన్ తీసేసుకుని సేతు సెకండ్ వైఫ్ని ఒకచోట వదిలేస్తాడు. దుర్గ ఆ గురువుగాడిని నరికి చంపేస్తుంది. కట్ చేస్తే మాణిక్యం శేఖర్ అన్నకి కాల్ చేసి, నేను తప్పు చేశానన్నా, ఒక్కసారి అన్నను కలిసి క్షమాపణలు అడగాలి, ప్లీజ్ ఎలాగైనా అన్న దగ్గరికి తీసుకెళ్ళని బతిమలాడతాడు. 30 నిమిషాల తర్వాత ఇద్దరు ఇంట్లో కలవాలని డిసైడ్ అవుతారు. శేఖర్ అన్న దుర్గ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్తాడు. అసలు వాణ్ణి మనం ఎలా నమ్మగలుగుతామని దుర్గ అంటది. క్షమాపణలు చెప్పాలని అంటున్నాడు కదా, అసలు ముందెళ్ళి నేను వాడితో మాట్లాడొస్తానని శేఖర్ అన్న ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మాణిక్యం శేఖర్ అన్నతో మాట్లాడడం సేతు వినేస్తాడు. సో మాణిక్యంకి ఒక పని అప్పగిస్తాడు. శేఖర్ అన్నేమో ఇంటి దగ్గరికి వెళ్ళి మాణిక్యంకి కాల్ చేస్తుంటాడు. చిన్న పనుందన్నా బయటికెళ్ళొస్తానని మాణిక్యం సేతుని అడిగితే, ముందు నేను చెప్పిన పని చేసి వెళ్ళని సేతు అంటాడు. కట్ చేస్తే శేఖర్ ఉన్న ప్లేస్కి సేతు తన మనుషులతో వెళ్ళి శేఖర్ అన్నని బాగా కొట్టి, ఇదంతా నీకు సంబంధం లేని గొడవ, సో రాయన్ ఎక్కడున్నాడో చెప్తే నేను ప్రాణాలతో వదిలేస్తానని అంటాడు. దానికి శేఖర్ అన్న, రాయన్ నా బిడ్డరా, ప్రాణం పోయినా సరే నేను చెప్పనని అంటాడు. సేతు ఇంక శేఖర్ అన్నని చంపేసి ఒకచోట బాడీని వేలాడదీస్తాడు. ఆ విషయం రాయన్కి తెలిసి దుర్గతో అక్కడికి వెళ్ళి ఏడుస్తూ శేఖర్ అన్న శవాన్ని చూస్తూ నిలబడిపోతారు. ఇక దుర్గ ఏడుస్తూ మాణిక్యం కాల్ చేయడం వల్లే శేఖర్ అన్న వెళ్ళాడని చెప్తుంది. అదే టైంలో పోలీసులు వచ్చి రాయన్ని తీసుకెళ్తారు. అప్పుడు ఏసీపీ రాయన్తో, 30 మందిని ఒక్కడవే చంపేశావుగా అన్నట్టు మాట్లాడతాడు. దానికి రాయన్, వాటికేమైనా ప్రూఫ్స్ ఉంటే నన్ను ఇప్పుడే జైల్లో పెట్టేసేయండి, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవని నాకు తెలుసు, సో నేను ఇంక వెళ్తానని అంటాడు. ఏసీపీ రాయన్ని ఆపి, మీ వల్ల చాలామంది చనిపోతున్నారు, సో సేతుకి నీకు నేను కాంప్రమైజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని అంటాడు. దానికి రాయన్ కూడా ఓకే చెప్తాడు. కట్ చేస్తే దుర్గ రాయన్తో, కాంప్రమైజ్కి ఎందుకు ఒప్పుకున్నావన్నా అని అంటది. దానికి రాయన్, నేను ఈ గొడవల వల్ల నిన్ను కూడా పోగొట్టుకోలేనని అంటాడు. ఏసీపీ ఒక ప్లేస్లో కాంప్రమైజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. సేతు కూడా తన మనుషులతో అక్కడికి వస్తాడు. అండ్ రాయన్ కూడా అక్కడికి వస్తాడు. కాంప్రమైజ్ అవడం తనకు ఓకే అని సేతు ఒప్పుకుంటాడు. శేఖర్ అన్నని చంపడంతో ముత్తు అండ్ మాణిక్యం సేతు మీద బాగా కోపంతో ఉంటాడు. అండ్ మాణిక్యం రాయన్ని చూడగానే కాళ్ళు పట్టేసుకుని తప్పైంది క్షమించమని సారీ చెప్తాడు. ముత్తు కూడా, ఏం జరుగుతుందో తెలిసేలోగా నీ ఒంట్లో కత్తి దిగిపోయిందన్నా అని సారీ చెప్పి, నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడు నీ చేతుల్లోనే పెరగాలన్నా అని అంటాడు. సేతు అదంతా చూసి, ఇక అందరూ కలిసిపోయినట్టే కదా, మనం ఫుల్ సెలబ్రేట్ చేసుకుందామని అంటాడు. కానీ ఆ సెలబ్రేషన్లో ఏదైనా తేడా జరిగితే మాత్రం సేతు రాయన్ని అండ్ రాయన్ ఫ్యామిలీని లేపేయాలనే ప్లాన్లో ఉంటాడు. అందరూ ఆనందంగా సెలబ్రేషన్లో డ్యాన్స్ వేస్తుండగా దుర్గ మాణిక్యంని పొడిచేస్తుంది. దుర్గ మాణిక్యాన్ని పొడిచేటప్పుడు చాలా బాధపడుతుంది. బట్ అన్ననే చంపాలని చూస్తావా అని మాణిక్యంని పొడిచేస్తుంది. ఏంటి దుర్గ మాణిక్యాన్నే చంపేసిందని అందరూ షాక్ అయ్యి అలా చూస్తుండిపోతారు. ఇక రాయన్ వెంటనే దుర్గని ఆటో ఎక్కించి పంపించేస్తాడు. ముత్తు చాలా బాధపడుతూ మాణిక్యం బాడీ దగ్గరే కూర్చుండిపోతాడు. అప్పుడు సేతు, ఎందుకురా ఇంకా అక్కడే కూర్చున్నావు, మీ అన్నొచ్చి నిన్ను కూడా చంపడానిక, లేచిరా మనమే మీ అన్నని చంపేద్దామని అంటాడు. అప్పుడు రాయన్ సేతు మనుషుల్ని చంపేస్తూ అక్కడికి వస్తాడు.
ఇక సేతు అండ్ ముత్తు రాయన్ని చంపాలని అటాక్ చేస్తారు. బట్ రాయన్ మాత్రం వాళ్ళిద్దరిని బాగా కొట్టి సేతుకి నిప్పంటించి చంపేస్తాడు. మనసుకి ఎంత బాధేస్తున్నా, గుండెల్లో ఎంత కష్టంగా అనిపించినా సరే రాయన్ కూడా ముత్తుని చంపేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాయన్ తన చెల్లితో వేరే ఊరు వెళ్తుంటే మేఘన ముత్తుకి పుట్టిన కొడుకుని తెచ్చి రాయన్కి ఇచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. మరోవైపు ఏసీపీ రాయన్కి కాల్ చేస్తుంటాడు. రాయన్ మాత్రం ఏసీపీ కాల్స్కి ఆన్సర్ ఇవ్వకుండా ఊరి నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా ఏసీపీ రాయన్ తోటి ఒక డీల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎలాగూ చాలామందిని చంపేశావు, సేతుని కూడా చంపేసి నీ మీదకి ఏ కేసు రాకుండా చూసుకుంటా. వేరే ఊరు వెళ్ళి మీరు బతికేలాగా చాలా డబ్బు అండ్ కొత్త ఐడీని కూడా ఏర్పాటు చేస్తాను. ఇన్ కేస్ సేతు వల్లే నిన్ను చంపేస్తే నీ చెల్లిని నా కూతుర్లా చూసుకుంటానని చెప్తాడు. కానీ రాయన్కి మాత్రం ఏసీపీ మాటల మీద అసలు నమ్మకం ఉండదు. అందుకే సేతు వాళ్ళని చంపేసిన తర్వాత ఏసీపీ కాల్స్కి ఆన్సర్ కూడా ఇవ్వకుండా తన చెల్లితో వెళ్ళిపోతాడు. ఏసీపీ కూడా రాయన్ విషయంలో అంత మంచిగా ఏముండడు. రాయన్ సేతుని చంపేసిన తర్వాత ఇక రాయన్ని పిలిచి షూట్ చేసి చంపాలని ఏసీపీ ప్లాన్లో ఉంటాడు. కానీ రాయన్ మాత్రం ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీడు నేను అనుకున్న దానికన్నా కూడా చాలా తెలివైనోడే, బట్ వీడిని మాత్రం నేను వదలను, ఎలాగైనా పట్టుకుంటానని ఏసీపీ అనుకుంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు కాస్తన్నా ఈ వీడియో వల్ల ఎంటర్టైన్ అయ్యారని మేము అనుకుంటున్నాం. సో మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.